ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానానికి కట్టబెట్టడం విధానంపై నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి వైసీపీ యువ నాయకులు మేకపాటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల నడుమ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జి ఎంఆర్ఓ షాజియాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పీపీపీ విధానం వల్ల పేద వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకుని పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రికార్డ్ ఎవరు ఏ గవర్నమెంట్లో ఇన్ని మెడికల్ కాలేజెస్ ఒక టర్మ్లో పెట్టడం ఎప్పుడు లేదు. అలాంటిది ఆ 17 మెడికల్ కాలేజెస్లో 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ ఆపరేషన్స్ ఉన్నాయి, ఇంకా 2 రెడీగా ఉన్నాయి. ఇంకా ఒక 5 నుంచి 6 వేల కోట్లు ఖర్చు పెడితే అవి కూడా రెడీ అవుతాయి. మన బాబు ఏం చేస్తున్నారంటే అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజెస్ రెడీ అవుతాయి. దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారో అది ఒకసారి ఆలోచించండి. సో దయచేసి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ అనేది మాత్రం మీరు రద్దు చేయాలి. ఎందుకంటే అది జరిగే పనే కాదు, అది చాలామంది ఎఫెక్ట్ అవుతారు. సో అది మా ఓన్లీ రిక్వెస్ట్, ఆ ప్రైవేటైజేషన్ అనేది రద్దు చేయాలి. ఒక్క నిమిషం. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెట్టినందువల్ల పేద ప్రజలకందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. పేద ప్రజలందరూ మెడికల్ సీట్లను సాధించి డాక్టర్లు అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మన రాష్ట్రంలో ఈసారి సీట్లు కూడా తగ్గిపోయాయి. పేద ప్రజలకు రావాల్సినటువంటి సీట్లను కూడా మనం కోల్పోవడం జరిగింది. మనకంటే తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి తెలంగాణలో స్టూడెంట్స్కు మెడికల్ సీట్లు వచ్చినాయి, మనమేమో వాటిని కోల్పోవడం జరిగింది. ఇదంతా కూటమి ప్రభుత్వము దానివల్ల జరిగినటువంటి నష్టము. అందుకని దీన్ని మేము వైసీపీ తరఫున మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము. ఉదయగిరిలో కూడా మేకపాటి అభినవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పేద ప్రజలకందరికీ ఈ విషయాన్ని వివరించి చెప్పి దీన్ని మేము అటాక్ చేసి దీన్ని ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలను ఇప్పటిముప్పటిగా అప్పులు చేసి కేవలం 8,000 కోట్ల రూపాయలతో పూర్తి కావలసినటువంటి మెడికల్ కాలేజీల్ని పీపీ విధానానికి కట్టుపెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది కేవలం పేదల యొక్క కడుపు కొట్టడం అనేటువంటి విధంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా కోటి సంతకాలను సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైవేటీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం యొక్క తీరును ఎండగట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. కాబట్టి మరొక్కసారి ఈ యొక్క ప్రభుత్వ చర్యను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఈ చర్యను మేము ప్రజల్లో ఎండగడతామని మనవి చేస్తున్నాం.